ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. విజయసాయి రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి మధ్య డీల్ కుదిరిందా? నేను 2 రోజుల క్రితం ఒక అనుమానాన్ని వ్యక్తం చేశాను. విజయసాయి రెడ్డి ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్లో విచారానికి పోవటానికంటే ముందే ఒక అనుమానం వ్యక్తం చేశాను. ఆ అనుమానానికి తగ్గట్టే విజయసాయి రెడ్డి కామెంట్స్ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్ జరిగిందంట. అంటే రాజు కసిరెడ్డో మిథున్ రెడ్డో జగన్మోహన్ రెడ్డి క్వార్టర్ అయ్యో స్కామ్ చేశారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు తెలియదట. పైగా ఇంకొక హింట్ కూడా ఇచ్చాడు. కూటమి కలిసి ఉన్నంత కాలం జగన్మోహన్ రెడ్డి గెలవడు అంటూ కూటమిని ఇడిగొట్టుకో నువ్వు గెలవాలంటే అన్నట్టు ఇంకో సంకేతాన్ని పంపించాడు. అంటే విజయసాయి రెడ్డి చెప్పదలుచుకున్నది ఏంటి? జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి ఇంకా లింక్స్ ఉన్నాయా? మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నా ముందు ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు కొత్త చంద్రబాబు గారు. సార్ నమస్కారం. నమస్తే సార్. 2 రోజుల క్రితమే నాకు వచ్చినటువంటి ఒక బలమైనటువంటి అనుమానం, ఒక పారిశ్రామికవేత్త విజయసాయి రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి మధ్య మాట్లాడాడు, వాళ్ళ మధ్య డీల్ జరిగింది అనేటువంటిది ఒక అనుమానం. ఈ అనుమానాన్ని కొంత ధృవీకరణ చేసుకునే విధంగానే మన విజయసాయి రెడ్డి స్టేట్మెంట్స్ ఉన్నాయి. విజయసాయి రెడ్డి స్టేట్మెంట్ మీరు ఎలా చూస్తున్నారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో ఇనిషియల్ స్టేజ్ దర్యాప్తు స్టార్ట్ చేసిన స్టేజ్లో ఏటుగా ముద్రపడిన విజయసాయి రెడ్డి గారు కాకినాడ సీపోర్ట్ విషయంలో విచారణకి వెళ్ళి అసందర్భోచితంగా లిక్కర్ స్కామ్ గురించి ప్రస్తావించారు. అసలు అప్పుడు సబ్జెక్ట్ కాదు నిజానికి, అసలు అసందర్భోచితంగా. అవును, ఇది వ్యూహాత్మకంగా ఆయన ప్రస్తావించాడు ఆ రోజుల్లో. అంటే లిక్కర్ స్కామ్ ఈరోజు ఈ స్టేజికి రావటానికి అప్పట్లో ఆయన మాట్లాడిన మాటలు ప్రభావం చూపినాయి అని చెప్పవచ్చు. అవును, ఆయన మాట్లాడుతూ ఏమన్నారు, లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా అని చర్చ జరుగుతుంటే లిక్కర్ స్కామ్లో కర్త కర్మ క్రియ రాజకసిరెడ్డి అని ఒక పేరును వెలుగులోకి తీసుకొచ్చాడు. అవును, అప్పటి వరకు ఎవరికి తెలియదు. ఆ ప్రస్తావనతోటి రాజకసిరెడ్డిని అదుపులోకి తీసుకోవటం, ఈ కేసులో ప్రధానంగా A1గా రాజకసిరెడ్డిని చేర్చటం, ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ మిథున్ రెడ్డి కానీ అందరూ పెద్ద పెద్ద గొప్ప గొప్ప పేర్లన్నీ వెలుగులోకి వచ్చినాయి. అందరినీ అరెస్ట్ చేశారు, కొంతమంది జైల్లో ఉన్నారు, కొంతమంది బెయిల్ మీద ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో సిట్టు వాళ్ళు దాదాపుగా ఒక స్టేజికి కంక్లూజన్ స్టేజికి వచ్చారు. వాళ్ళు సబ్మిట్ చేసిన 3 ఛార్జ్ షీట్స్. ఫస్ట్ ఛార్జ్ షీట్ 305 పేజీలు, సెకండ్ ఛార్జ్ షీట్ 200 పేజీలు, థర్డ్ ఛార్జ్ షీట్ 150 పేజెస్. ఫస్ట్ ఛార్జ్ షీట్లో పేజీ నెంబర్ 131లో జగన్ రెడ్డి గారి పేరు స్పష్టంగా ఉంది ఛార్జ్ షీట్లో. సో ఈ విచారణ అంతా కొలిక్కి వచ్చిన తర్వాత ఈడీ దగ్గర నుంచి డేటా సేకరించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయింది ఈ సీన్లోకి, మొత్తం ఈ స్కామ్లోకి. ఎంటర్ అయిన తర్వాత జగన్ రెడ్డి గారికి సమీప బంధువులు అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి ఇంట్లో సోదాలు చేయటం, కీలకమైన డేటా సేకరించటం. దాని తర్వాత నిన్న 22 జనవరిన విజయసాయి రెడ్డి, 23 జనవరిన మిథున్ రెడ్డి విచారణ పూర్తి చేశారు. మాజీ ఎంపీ, ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ, ప్రజెంట్ ఎంపీ పూర్తి చేశారు. విజయసాయి రెడ్డి గారు విచారణ పూర్తి బయటకు వచ్చిన తర్వాత ఆయన ప్రెస్లో మీడియాలో మాట్లాడిన మాటలు కొన్ని వ్యూహాత్మకంగా మాట్లాడాడు, కొన్ని ఆశ్చర్యకరంగా మాట్లాడాడు. అవును, ఆ మాటల సారాంశం ఏంటి అని సునిశ్చితంగా మనం విశ్లేషణ చేయవలసి వస్తే ప్రధానంగా ఆయన చెప్పింది ఏంటంటే, అవుట్లైన్ ఆఫ్ ద ప్రెస్ మీట్ ఆఫ్ విజయసాయి రెడ్డి, జగన్ రెడ్డి గారు ఎన్ని పాదయాత్రలు చేసినా మళ్ళీ గెలిచే అవకాశం లేదు. గెలవాలి అంటే కూటమిని విచ్ఛిన్నం చేయాలి, నంబర్ 1. నంబర్ 2, క్వార్టరీని విచ్ఛిన్నం చేయాలి. అవును, కూటమి క్వార్టరీ రెండింటినీ విచ్ఛిన్నం చేసేంత వరకు ఈయన గెలవలేడు. ఓకే, ఆ రెండింటినీ చేసేటోళ్ళు, విచ్ఛిన్నం చేసేవాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ క్వార్టరీలో లేరు. అంటే వీళ్ళు కూటమికి అమ్ముడిపోయారని కూడా అంటున్నాడు ఇంత ముందు. డైరెక్ట్ అటాక్ బాణం ఎక్కువ పెట్టింది కోటరీ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి. 1. 2 అంశం ఆశ్చర్యం అని ఎందుకన్నానంటే, గతంలో జగన్ రెడ్డి గారే ఈ కేసుకి విజిల్ బ్లోయర్గా ఉంటాను నేను, నాకు అన్ని విషయాలు తెలుసు, వాళ్ళు సగం బట్టలు ఇప్పదీశారు, మిగతా సగం బట్టలు నేను ఇప్పదీస్తా అన్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అంతిమ లబ్ధిదారుడి పేరు విజయసాయి రెడ్డి వాళ్ళ వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని. మరి నిన్న మాట్లాడుతూ లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా అని అడిగితే ఒక విలేకరి, జరిగిందా లేదా నన్ను అడగొద్దు, రాజకసిరెడ్డిని అడగండి. తర్వాత ఇంకొక మాట, కాంట్రడిక్టరీ ఆఫ్ హిజ్ ప్రీవియస్ స్టేట్మెంట్. జగన్ రెడ్డి గారికి తెలిసి జరిగిందని నేను అనుకోవట్లా, తెలిసి జరిగితే జగన్ రెడ్డి గారు ఒప్పుకోరు. ఇదేంటి, జగన్ రెడ్డి గారికి తెలియకుండా, అప్పటి ముఖ్యమంత్రికి తెలియకుండా ఒక రాజకసిరెడ్డి లాంటి వ్యక్తి వేరే వాళ్ళతో కలిసి లిక్కర్ పాలసీని, లిక్కర్ స్కామ్ని, లిక్కర్ స్కీమ్ని ఫ్రేమ్ చేసి ఇంప్లిమెంట్ చేస్తారా? అది గవర్నమెంట్ పాలసీని రూపొందించడం సాధ్యమా? అది ముఖ్యమంత్రికి తెలియకుండా అదే పని కాదు కదా. మరి ఈయనకి తెలియదు అని
అంటే యూటర్న్ తీసుకున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. రెండోది, జగన్ రెడ్డి గారి మీద ఈయన ఇంకా సాఫ్ట్ కార్నర్ ఉంది. అవును, మేము ఒకటే. మూడోది, మళ్ళీ జగన్ రెడ్డి గారు పిలిస్తే ఆయన కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఆయన ఒక ప్రజెంట్ ఉన్న కోటరీని పక్కన పెట్టి పిలిస్తే వెళ్ళి ఆయన దగ్గర కూర్చోవాలని ఉంది అన్న విధంగా ఆయన మాట్లాడాడు. ఎందుకంటే ఆయనకి తెలియక జరిగిందని నేను చెప్పడంలో మీనింగ్ తెలియకుండా ఎట్లా జరుగుతుంది? ఆశ్చర్యకరమైన ఎందుకన్నానంటే, తప్పు జరిగింది, కోటరీ చేశారు, జగన్మోహన్ రెడ్డి తెలియదు. అది ఎట్లా సాధ్యం? అంటే రెండిటికి విరుద్ధమైన భావాలు కదా, అది ఇంపాసిబుల్ కదా. ఇంకొక అసలు మద్యం స్కామ్ లేదని చెప్పినా బాగుండు లేదని చెప్పలా, ఉందని చెప్పలా, రాజకేశ్వరెడ్డిని అడగండి అంటున్నాడు. అంటే కొద్దిగా ఇంత ముందు విజిల్ బ్లోయర్ లాగా ఉంటానని చెప్పి నీ పెద్ద మనిషి మరి ఈ రోజు కొద్దిగా టర్నింగ్ డిఫరెంట్ యాంగిల్స్ లో తీసుకున్నాడు. ఎందుకంటే జగన్ రెడ్డి గారు పిలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేవ చేయాలనే ఒక అవ్యూహం అయి ఉండొచ్చు. రెండో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే, 15 సంవత్సరాలు నేను జగన్ రెడ్డి గారి దగ్గర పనిచేశాను, ఒక పాలేరులాగా పనిచేశా అన్నాడు. పాలేరులాగా పనిచేయడం ఏంటి? ఏటుగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పాలేరులాగా పనిచేశాడు అంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? చిన్న పాలేరులా వాళ్ళు. అంటే అది ఆశ్చర్య కలిగించే అంశం నాకు. అంటే ఆయన రాజు, వీళ్ళు పాలేరు. ఏంది ఇది వ్యవస్థ? భూస్వామ్య వ్యవస్థ. అంటే ఎవరిని ఉద్దేశించి ఆ మాట అన్నాడు? ఇంత దారుణమైన మాట అన్నాడు అంటే అక్కడ కల్చర్ ఏముందనేది స్పష్టమవుతుంది. అక్కడ సంస్కృతి సాంప్రదాయాల విషయం మీద ఈయన తీవ్రంగా అప్సెట్ అయ్యాడు. అంటే కాదు సార్, దీనికి మీరు ఒక్కసారి యాడ్ చేసుకోండి. ఆయన కోట్లు అంటే ఇష్టం, ఆ కోట్లో రాజులాగా బతకాలనేటువంటి ఆలోచన అయింది. ఎక్కడైనా కోటే, హైదరాబాద్లో లోటస్ పాండ్ అయినా, బెంగళూరులో ఎలంక అయినా, తాడేపల్లి ప్యాలెస్ అయినా, ఆయన కట్టుకున్నటువంటి రుషికొండ ప్యాలెస్ అయినా, ఏదైనా కోటే, కోట్లో రాజు. ఇప్పుడు రాజులాగా ఉన్నాడు అనేటువంటి మనస్తత్వాన్ని విజయసాయి రెడ్డి బయటపెట్టాడు అనుకోవచ్చా? విజయసాయి రెడ్డి రీకన్ఫర్మ్ చేశాడు దీని ద్వారా. రెండో అంశం, నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారు. ఆయన వెన్నుపోటు పొడిచాడు కాబట్టి నేను జగన్ రెడ్డి గారిని వెన్నుపోటు పొడుస్తానన్న భావాన్ని జగన్ రెడ్డి గారికి కొంతమంది క్రియేట్ చేశారు, అందుకే నేను బయటికి రావాల్సి వచ్చింది. ఇప్పుడు ఆయన ప్రధానమైన డిమాండు లేకపోతే సూచన ఏంటంటే, కోటరీలో ఉన్న వాళ్ళని పక్కకి తప్పించాలి అనేది జగన్ రెడ్డి గారికి సూచన. మూడో అంశం ఏంటంటే, నేను అప్రూవర్గా మారలేదు ఇంకా అన్నాడు. అంటే జగన్ రెడ్డి గారు ఏదన్నా సానుకూలంగా సెట్ అయితే ఓకే, లేకపోతే అప్రూవల్గా మారతా, అంతేగా. అంతే దాని మీనింగ్. మూడో మాట ఏమన్నాడు, మళ్ళీ విచారణకు పిలుస్తారు ఈడీ వాళ్ళు అన్నారు. అంటే మళ్ళీ విచారణకు పిలిచినప్పుడు నేను డెసిషన్ మార్చుకుంటామని నా సంగతి ఈ లోపేదన్నా డిసైడ్ చేయండి అని ఒక సందేశం పంపించటమా అనేది ఒక వ్యూహంగా మాట్లాడినట్టుగా. అంటే వాళ్ళిద్దరి మధ్య డీలింగ్స్ నడుస్తున్నాయి అనుకోవచ్చా? డీలింగ్స్ నడవకపోతే లిక్కర్ స్కామ్ జగన్ రెడ్డి గారికి తెలియకుండా జరిగింది అన్న మాటలో మీనింగ్ ఏంటి? కరెక్టే కదా. ఇంకొక అంశం పరిశీలిద్దాం. రాజకీయాలు లేదు, నేను వ్యవసాయం చేసుకుంటాను అని అన్నాడు. అవును. ఈ నెల 25వ తారీఖు ఆ టైం పీరియడ్ 1 year కంప్లీట్ అవుతుందంట. నెక్స్ట్ జూన్ నుంచి రాజకీయ రంగ ప్రవేశం అని అనౌన్స్ చేశాడు. మళ్ళా జూలైలో రాజ్యసభలు ఉన్నాయి, ఆ టైంలో జూన్ నుంచి. ఇంకొక అంశం ఏంటంటే, ఈయన రాజకీయ రంగ ప్రవేశం అన్నాడు కదా, ఇందులో ఈయనకున్న ఆప్షన్స్ ఏంటి? రాజకీయ రంగ ప్రవేశం చేయాలి అంటే పాత పార్టీ లేదంటే బీజేపీ కావాలి. పాయింట్ నెంబర్ 1, ఈయన సొంత పార్టీ పెట్టుకునే ఒక ఆప్షన్ ఉంది. అది సాధ్యం కాదు, ఎందుకంటే ఈయన ప్రజల్లో నుంచి గెలిచిన ప్రజా ఆదరణ ఉన్నటువంటి మనిషి కాదు. ఆప్షన్ క్లోజ్ సార్. ఈయన వ్యూహకర్త మాత్రమే, స్ట్రాటజిస్ట్ మాత్రమే. సో సొంతంగా రాజకీయ పార్టీ పెట్టడం అనేది రూల్డ్ అవుట్, ఇక్కడ వ్యాక్యూమ్ కూడా లేదు. రెండోది, టీడీపీ వైపు వెళ్ళడానికి స్కోప్ లేదు, డోర్స్ క్లోజ్, ఇంపాసిబుల్. జనసేన వైపు అసలు ఇంపాసిబుల్. ఇక మిగిలింది కాంగ్రెస్ అసలు డెడ్, అక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు. ఇక మిగిలింది 2, బీజేపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాజకీయాల్లోకి వస్తా అన్నాడు కాబట్టి మిగిలిన ఆప్షన్లు ఈ 2 కదా. అవును. సో ఈ రెండింటికి ఆయన 2 పక్కల ప్యారలల్గా ట్రై చేస్తున్నట్టుగా ఉంది. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఈయన ప్రస్తుతం ఇంకా పదవిలో ఉన్నా కూడా ఎంపీ పదవికి రిజైన్ చేసి బయటకు వచ్చాడు. దానివల్ల బీజేపీకి లబ్ధి చేకూరే విధంగా బీజేపీ సత్యనారాయణమూర్తి అని అతను ఎంపీ పదవి ఇచ్చారు, బీజేపీకి లబ్ధి జరిగింది. అంటే బీజేపీ అండ దండలు శుభ ఆశీస్సులు జగన్ రెడ్డి గారికి కావాలా, విజయసాయి రెడ్డి గారికి కావాలా? కేసులు నుంచి బతికి బట్ట కట్టాలంటే ఇట్లా వ్యూహాత్మకంగా వ్యవహరించి ఉండవచ్చు. ఇంకొక వ్యూహం ఉండవచ్చు, జగన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డిని బీజేపీలోకి పంపించే ఏర్పాటు చేసి, బీజేపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ కనెక్టివిటీ ఏర్పాటు చేసి కేసుల నుంచి రక్షించే ప్రయత్నం, ప్లస్ టీడీపీ జనసేనని కూటమి నుంచి డిటాచ్ చేసే ప్రయత్నం. గతంలో సక్సెస్ అయ్యారు కాబట్టి వీళ్ళిద్దరిని డిటాచ్ చేసి జగన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బీజేపీకి కలిపే ప్రయత్నం చేయాలి అంటే ఒకే ఒక ఆప్షన్ విజయసాయి రెడ్డి. ఆయనతోనే సాధ్యం, అది ఎవరితో సాధ్యం కాదు. ఈ విధంగా వీళ్ళు జగన్ రెడ్డి, విజయసాయి రెడ్డి ఒక కామన్
కంబైన్డ్ వ్యూహంలో భాగంగా ఈయన వ్యవహరించాడు అనేది ఒక పాయింట్. రెండో పాయింట్, ఈ ఈడీ కేసులు, సిబిఐ కేసులు జగన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి మీద ఫేస్ చేస్తూ ఉన్నారు. చాలా కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఈడీ కేసులో ఒకసారి ఎంటర్ అయితే మళ్ళీ ఇంకా కాంప్లికేట్ అవుతుంది. కాబట్టి జగన్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసులో ఇన్వాల్వ్ కాకుండా విజయసాయి రెడ్డి ఆ పాత్ర పోషిస్తున్నాడు అన్న అనుమానాస్పదంగా ఆయన వ్యూహాత్మకంగా మాట్లాడినట్టుగా స్పష్టమవుతా ఉంది. ఈ అన్ని అంశాలు చూసినట్టయితే జగన్ రెడ్డి గారే విజయసాయి రెడ్డికి అంటే ఇంటర్నల్గా కాన్ఫిడెన్షియల్గా ఒక వ్యూహం పెట్టుకొని ఈ కేసులో నుంచి జగన్ రెడ్డి గారి పాత్ర లేదు అని ఈయన చెప్పటం, ప్రయత్నం చేయటం, బీజేపీకి దగ్గరయ్యే వ్యూహాత్మకంగా రచనలు చేయటం, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కోటరీని పక్కన పెట్టేసి విజయసాయి రెడ్డికి ఆ ప్లేస్ ఇచ్చి జగన్ రెడ్డి గారు ఈయన ఆదరించాలా అన్న ఆలోచన విజయసాయి రెడ్డిలో ఉన్నట్టుగా మనకి ఆయన మాట్లాడిన మాటలను బట్టి మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది. థ్యాంక్ యూ.